కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తున్నాయి అనేది చూద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం. ద్వితీయ స్థానంలో గోచార రీత్యా కేతు శుభప్రదమైన ఫలితములను ఇవ్వచాలడు. ఈ డబ్బులకి ఇబ్బంది వస్తుంది, ధనానికి ఇబ్బంది పడతాము, అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మాటలో కఠినత్వం పెరిగినప్పుడు మంచి వాళ్ళు, మిత్రులు అయిన వాళ్ళు కూడా కొంచెం మరి దూరం అయిపోతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో కనిపించవు. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో కేతు ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఒక 5 రోజులు, అలాగే తదుపరి అష్టమ స్థానంలో ఈ శుక్రుడు 23 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు 7వ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి. 5 రోజులు మాత్రం. అంటే భార్యాభర్తల మధ్యన మాట పెరగటం, అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి మధ్యలో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భేదాభిప్రాయాలు ఇప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వండి, అది గమనించుకోండి. ఇక్కడ తదుపరి 5 రోజుల తర్వాత 23 రోజుల పాటు శుక్రుడు మీకు అష్టమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఆయన కూడా ఇంట్లో వారందరికీ కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. హఠాత్తుగా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మళ్ళా మీకు సన్మానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని 10 మంది మెచ్చుకునే విధంగా ఉంటుంది ఆ 23 రోజులు శుక్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో 13 రోజులు, అష్టమ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 7, 8 స్థానాలు రెండిట్లోనూ కూడా రవి శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా భిన్నాభిప్రాయాలు, తద్వారా కొంచెం వృత్తి వ్యాపారాల్లోనూ కుటుంబంలో కొంచెం చికాకులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో 23 రోజులు, తదుపరి అష్టమ స్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. కుజుడు కూడా 2 స్థానాలలోనూ శుభ ఫలితములు నింపజాలడు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వస్తుల మధ్యన, వ్యాపారం చేసేవారి మధ్యన భిన్నాభిప్రాయాలున్న 8వ స్థానంలో మళ్ళీ 5 రోజులు ఉంటున్నారు. అక్కడికి వచ్చాక కొంచెం ఇంతకంటే కఠినమైనటువంటి ఇబ్బందులే మనం చూడాల్సి వస్తుంది. పెద్ద దుఃఖం రావటము 5 రోజులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతారండి కుజ భగవానుడు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో మనకి ఒక 3 రోజుల పాటు, మిగతా 25 రోజుల పాటు 8వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ బుధుడు 2 స్థానాలలోనూ కూడా, ఇక్కడ 7వ స్థానంలో 3 రోజులు భార్యాభర్తల మధ్యన అనుకూలత, వ్యాపారంలో అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచి అవగాహన ఇవన్నీ ఉంటాయి. అలాగే 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తారు, మంచి సుఖాన్ని ఇస్తాడు. హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల మనకి అవమానం, మంచి పేరు రావటం, ఇవన్నీ కూడా మనకి బుధుడు అష్టమ స్థానం సంచారం వల్ల కలగజేస్తూ ఉన్నారు. ఇకపోతే రాహు అష్టమ స్థానంలో, ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. స్వతహాగానే రాహు గ్రహం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలలో అది ఒకటి. అటువంటి ఆయన ఆయుస్థానమైనటువంటి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంతమందికి కలత్ర పీడ, కొంతమంది బంధువుల్లో ఎవరికో ప్రాణాపాయం లాంటివి జరిగే అవకాశము, హఠాత్తుగా ధన నష్టం జరగటము, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కలగజేస్తాడు రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ఇది కూడా ఏ మాత్రము వాంఛనీయము కాదు మనకి. ఆయన కూడా 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద, అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఏదైనా చేద్దామన్న అవకాశం కల్పించడం, ఇంటి దగ్గర మనశ్శాంతిగా ఉండనివ్వడం, తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శని భగవానుడి గురించి కూడా మనం తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే, రోజు ఒక 2-3 నిమిషాలు ఖర్చు పెట్టి నవగ్రహాల చుట్టూ, నవగ్రహాలు ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఈ కష్టాల నుంచి
గట్టెక్కించడానికేనా అన్నట్టుగా 15వ తారీఖున మహాశివరాత్రి రావటము, 5వ తారీఖున సంకష్టహర చతుర్థి రావటము, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి అన్నట్టుగా వచ్చాయి. ఆ రెండు కూడా ఆచరించండి. అన్ని శుభాలు సకల శుభాలు పొందండి. సకల దోషాలు నివృత్తి అవుతాయి. సకల శుభాలు పొందండి. శుభం భూయాలు.